కవిత రిమాండ్పై రౌస్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. మరో 14 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఏప్రిల్ 23 వరకు కస్టడీలో ఉండనుంది కవిత. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోరింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. ఈ తరుణంలో కోర్టు తీర్పునిచ్చింది. మరోవైపు కోర్టులో కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు కవిత తరపు న్యాయవాది. అయితే కవిత కోర్టులో నేరుగా మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు జడ్జి కావేరి బవేజా. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని ఓ అప్లికేషన్ వేసుకోవాలని సూచించారు జడ్జి కావేరి బవేజా. మరోవైపు లిక్కర్ స్కామ్లో కస్టడీలో ఉన్న కవిత నేడు తన కుటుంబ సభ్యులను కలిసింది. జడ్జి అనుమతితో భర్త, మామ, మరిది సహా తన కుటుంబ సభ్యులతో ముచ్చటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కవితకు మరో 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది కదా. సో నిజంగానే బయటకు వస్తే ఆమె కేసును తప్పుదోవ పట్టిస్తారని భావించారా? ఈరోజు కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో తిహార్ జైలు నుంచి ఉదయం 9 గంటలకే రౌజని కోర్టుకు తరలించారు. రౌజని కోర్టుకు తరలించిన తర్వాత 2 గంటల సేపు కోర్టులోని ఉంచి థర్డ్ ఫ్లోర్లో ఈడీ సిబిఐకి సంబంధించిన రూమ్స్ ఉంటాయి, దానిలో వెయిట్ చేయించిన తర్వాత 11 గంటలకు రౌజని కోర్టులో కావేరి బవేజా ముందు హాజరుపరిచిన తర్వాత ఇక ఈడీ తరపున కానీ కవిత తరపున కానీ వాదనలు వినేందుకు ముందు సుముఖత వ్యక్తం చేయలేదు. కస్టడీ పొడిగించాలంటూ కోరిన నేపథ్యంలో అంటే ఏ గ్రౌండ్స్లో ఇప్పటివరకు 14 రోజుల కస్టడీ ఇచ్చారు, కస్టడీలో ఎటువంటి విచారణ జరగలేదు, ఎటువంటి ఆధారాలు ఈడీ సంపాదించలేకపోయింది, మళ్ళీ కస్టడీ ఏ విధంగా పొడిగించమని అడుగుతారంటూ కూడా కవిత తరపున న్యాయవాదులు వాదన వినిపించే నేపథ్యంలో అంటే మరోవైపు కవితను నేరుగా కవిత కూడా తాను తన కేసును తానే మరొకసారి 2 నిమిషాల పాటు మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అంటే గతంలో కూడా అభిషేక్ మను సింఘ్కి సంబంధించి వాదనలు వినిపించే సందర్భంలో కవిత తరపున కానీ ఇటు మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ తరపున కూడా గతంలో అనేక వాదనలు వినిపించిన సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా నేను కూడా మాట్లాడాలనుకుంటున్నాను, నా కేసుకు సంబంధించి నేనే వాదనలు వినిపించాలనుకుంటున్నానని కోరిన నేపథ్యంలో గతంలో కావేరి బవేజా 5 నిమిషాలు సమయం ఇచ్చారు. కానీ మొదట విముఖత వ్యక్తం చేసినప్పటికీ లిఖితపూర్వకంగా తాము ఏం చెప్పదలుచుకున్నారో అది లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కానీ లిఖితపూర్వకం కూడా ఇస్తాను, మరోవైపు తనకు వాదించే అవకాశం ఇవ్వాలి తన కేసు గురించి కోరిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ గతంలో 5 నిమిషాల సమయం ఇచ్చారు. ఇప్పుడు కవితకు కూడా తన కేసుల గురించి అసలు ఏం జరుగుతుంది, కస్టడీ తీసుకున్న తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న 14 రోజుల వ్యవధిలో అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా మాట్లాడేందుకు సమయం కేటాయించాలి. కనీసం 2 నిమిషాల సమయం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆ 2 నిమిషాల సమయం కూడా ఇవ్వలేదు. కానీ కస్టడీకి సంబంధించి మాత్రం కస్టడీ పొడిగించాలని కోరిన నేపథ్యంలో 14 రోజుల కస్టడీ అంటే మళ్ళా గతంలో ఈడీ కస్టడీ 10 రోజులు, తర్వాత జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు, మళ్ళీ ఇప్పుడు 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించిన నేపథ్యంలో ఏప్రిల్ 23 వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీ అంటే తిహార్ జైల్లో ఉండబోతున్నారు. మరి కాసేపట్లోనే రౌజని కోర్టు నుంచి కవితను తిహార్ జైలుకు తరలించబోతున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా పర్మిషన్ కోరిన నేపథ్యంలో భర్త అనిల్, మామను కూడా కలిసేందుకు కోర్టు అనుమతించింది. వారిద్దరిని కలిసి కొన్ని చర్చలు అయితే జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు గతంలో ఏదైతే ఈడీ కస్టడీలో ఉన్న కవితను విచారించేందుకు సిబిఐ కూడా పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ సంబంధించి 10వ తేదీ వరకు విచారణ వాయిదా వేసినప్పటికీ ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేశారు, ఒకవైపు పిటిషన్ దాఖలు చేశారు 5వ తేదీన, 6వ తేదీ నుంచే కవితను విచారించినట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం కవిత జైలు నుంచి కోర్టు నుంచి బయటకు వెళ్తున్న సందర్భంలో కూడా ఇది ఒక తప్పుడు కేసు, ఎటువంటి ఆధారాలు లేవు, సిబిఐ కూడా ఇప్పుడు ప్రజెంట్ తిహార్ జైలు ప్రశ్నిస్తుందంటూ కూడా కవిత చెప్తూ వెళ్ళారు. అంటే గతంలో ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ అదుపులో తీసుకున్న 10 రోజుల ఈడీ కస్టడీలో విచారించిన నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా గతంలో ఈడీ వార్తలు వినిపించిన నేపథ్యంలో నిన్న బెయిల్ పిటిషన్ సంబంధించి తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో నిన్న మధ్యంతర బెయిల్ను తిరస్కరించారు. ఇక రెగ్యులర్ బెయిల్ ఏప్రిల్ 16న వాదనలు జరగబోతుంది. మరోవైపు కస్టడీ కూడా నేపథ్యంలో ఏప్రిల్ 23 వరకు కవిత తిహార్ జైల్లో ఉండబోతున్నారు. అయితే కోర్టు హాల్లోనే వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో అంటే అందరినీ ఎవరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కేవలం భర్తను, మామను మాత్రమే కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. కోర్టు హాల్లో భర్త ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ కానీ మామ రామకిషన్ రావును కలిసేందుకు పర్మిషన్ ఇచ్చారు. మరోవైపు భర్త అనిల్ సోదరుని కూడా కవితతో మాట్లాడేందుకు పర్మిషన్ ఇచ్చారు. అంటే తాను జైలు నుంచి కవిత ఒక లేఖను విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే తాను చెప్పదలుచుకున్న అంశాలు లేఖ రూపంలో కవిత రాశారు. కాసేపట్లో ఈ లేఖను కూడా కవిత తరపు న్యాయవాదులు మీడియాకు విడుదల చేయబోతున్నారు. కవితను ఏదైతే కవిత 2 నిమిషాల సమయం కోరిన నేపథ్యంలో ఆ సమయాన్ని కోర్టు
అనుమతించలేదు, లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే లిఖితపూర్వకంగా కూడా కవిత ఏం చెప్పదలుచుకున్నారు లిఖితపూర్వకంగా రాసినట్టుగా తెలుస్తూ మరి కాసేపట్లోనే ఆ లేఖను మీడియాకు విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ శివ, అలాగే ఇదివరకు ఉన్న కస్టడీలో కవిత అనుకున్న రీతిలో స్పందించలేదు, అనుకున్న రీతిలో సమాధానాలు చెప్పలేదు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మరో 14 రోజులు కస్టడీ కోరుతున్నప్పుడు ఇంకా ఏమైనా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా ఈ 14 రోజుల కస్టడీలో? అంటే దర్యాప్తు అనేది కీలక దశలో ఉన్న నేపథ్యంలోనే కవితకు బెయిల్ ఈ మంజూరు చేయొద్దు అనేది ప్రధానంగా ఈడీ వాదనలు వినిపించింది. దానిలో భాగంగా అంటే ఇప్పటికే కొంత సమాచారం సేకరించాం, మరింత సమాచారం సేకరించాల్సి ఉంది. 10 రోజుల ఈడీ కస్టడీకి కవిత సరిగా సహకరించలేదు, సరైన సమాధానాలు ఇవ్వలేదు. వారి కుటుంబానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలు కానీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్ సమర్పించలేదు కాబట్టి ఈ సందర్భంలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కవితకు మధ్యంతర బెయిల్ అనేది మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ అధికారులు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈడీ అధికారుల వాదనలకు ఏకీభవించి వారి బెయిల్ను అయితే తిరస్కరించారు. ఇక రెగ్యులర్ బెయిల్పై 16వ తేదీన వాదనలు ఉండబోతున్నాయి. అయితే మరోవైపు ఒకవైపు ఈడీ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ కూడా విచారించేందుకు అనుమతి కోరిన నేపథ్యంలో అంటే 5వ తేదీన పర్మిషన్ కావాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ కూడా అనుమతి లభించింది. అంటే వచ్చే వారం నుంచి విచారించేందుకు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కానీ పిటిషన్ దాఖలు చేసి అనుమతి లభించిన మరుసటి రోజు నుంచే కవితను విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ కూడా కవిత సిబిఐ తిహార్ జైల్లో విచారిస్తున్నట్టు కూడా కవిత తెలియజేస్తుంది. ఇదొక అక్రమమైన కేసు, తప్పుడు కేసు, ఎటువంటి ఆధారాలు లేవు, కేవలం రాజకీయ కక్షలో భాగంగానే నన్ను అరెస్ట్ చేశారు, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఎవరో ఏదో చెప్పారని అప్రూవర్గా మరి వారిని ప్రభావితం చేసి స్టేట్మెంట్ను తారుమారు చేసి నన్ను అరెస్ట్ చేశారనేది కవిత తన వాదనలో కానీ తన లాయర్ల ద్వారా వాదనలు వినిపిస్తుంది. కవిత కూడా అదే విషయాన్ని కోర్టుకు వచ్చిన సందర్భంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక కవిత ఏదైతే చెప్పదలుచుకున్న 2 నిమిషాల వ్యవధిలో 2 నిమిషాల సమయం కేటాయించాలి, తాను చెప్పదలుచుకున్నది చెప్తానంటూ కూడా కవిత తెలిపిన నేపథ్యంలో ఆ 2 నిమిషాల్లో కవిత ఏం చెప్పదలుచుకుంది, కవితకు సంబంధించి ఎటువంటి సమయం కేటాయించినప్పటికీ అంటే ఆ 2 నిమిషాల అనుమతి అనేది కవితకు కోర్టు ఇవ్వలేదు. ఎవరి నేపథ్యంలోనే కవిత లిఖితపూర్వకంగా ఏం చెప్పదలుచుకున్నారు, కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించారు, గత 10 రోజుల ఈడీ కస్టడీలో ఏం జరిగింది, తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఏం జరిగింది, సిబిఐ ఏం ప్రశ్నించింది, ఈడీ ఏం ప్రశ్నించింది అనే దానిపై కూడా మరి కాసేపట్లోనే ఒక లేఖను కూడా కవిత విడుదల చేయబోతున్నారు. ఈ లేఖను కవిత తరపు న్యాయవాదులు మీడియాకు మరి కాసేపట్లోనే ఇది విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కవితకు సంబంధించి కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి మొత్తం కవితే కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో కానీ 100 కోట్ల రూపాయలకు సంబంధించి ముడుపులు చేతులు మారడంలో కూడా కవిత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి కవితను అదుపులో తీసుకున్నాం, మరింత సమాచారం సేకరించాల్సి ఉంటుంది. అందువల్ల కవితకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని గతంలో ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 26న కవితకు సంబంధించిన వాదనలు కానీ ఇటు ఈడీ తరపున తర్వాత వాదనలు కానీ విన్న తర్వాత 10 రోజుల ఈడీ కస్టడీ ముగిసిన తర్వాత 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. అది ఈ రోజుతో ముగిసింది. మరో 14 జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ రాజధాని కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా 23వ తేదీ వరకు కవిత తిహార్ జైల్లో ఉండబోతున్నారు. ఇక రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కూడా ఈ నెల 16న వాదనలు ప్రతివాదనలు జరగబోతున్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. BJP